మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, లేల్ అప్పిరెడ్డి గారు, మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది 3 అంశాల మీద. ఒక అంశం ప్రధానంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24,00,00,000 రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది, మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం, మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం. మాకు ఆశ్చర్యం వేసింది. మాకు కూడా 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది. ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కాలేదు. ఈయన సూపర్ పవరా నాకు అర్థం కాలే. కమిషనర్ మన పైనుంచి దిగొచ్చాడా? ఈ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 2వ అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు, మీరు చేసే అక్రమాలు అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్న చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే తర్వాత ఇరుక్కునేది మీరు. 3 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్ అయిపోతాను, వెళ్ళిపోతాను, సాపాసంగా సర్దుకుని అనుకుంటున్నామేమో. చట్టం మేము రిటైర్ అయినా లాక్కొస్తుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఏమండి, కార్పొరేషన్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేయర్ ప్రమేయం ఉండదా? మేయర్ని పిలవరా? మేయర్కి నోటీస్ ఇవ్వరా? అయ్యా మీరు రండి పాల్గొండి అని మీరే చేసుకుంటారా? ఎక్కడి నుంచి దిగొచ్చావా కమిషనరు? నాకు అర్థం కాలా. చాలామంది కమిషనర్లు చూసాం, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చూసాం. మేము ఇట్లా ప్రవర్తించేటటువంటి కమిషనర్ని మేము ఎక్కడ చూడాలి. ఆయన డైరెక్ట్ ఐఏఎస్ఓ లేకపోతే ప్రమోట్ ఐఏఎస్ఓ నాకు తెలియదు. వాట్ ఈస్ దిస్? ఏ అధికారం మదమా నీకు? పవర్ పార్టీ నీకు అండగా ఉందనే వాళ్ళు నిన్ను కాపాడతారనే? చట్టం నుంచి ఎవడో కాపాడలేడు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మేయర్ ఇస్ ద సుపీరియర్. నేను మనవి చేస్తున్నా, మేయర్ ఇస్ ప్రథమ పౌరుడు, గౌరవం ఇవ్వాలి చట్ట ప్రకారం. నీకు ఆయనకి గిట్టకపోతే వేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అది వేరు, వైసీపీ తరఫున మేము ఉంటే అది వేరు. కానీ మేయర్ ఇస్ మేయర్. ఆ మేయర్ని గౌరవించకపోవటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. కౌన్సిల్ మొత్తాన్ని మీరు అవమానించినట్టు. ఈ అవమానానికి ఎవరు మూల్యం చెల్లించరు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూల్యం చెల్లించరు, ముఖ్యమంత్రి గారు మూల్యం చెల్లించరు, తెలుగుదేశం ఎంపీలు మూల్యం చెల్లించరు. 3 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న కమిషనర్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది ఒక అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైనుంచి కింద దాకా మేము దీన్ని డిస్కస్ చేయదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాం. మాకున్నటువంటి ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంతకుముందు మాకు మున్సిపల్ మినిస్టర్లుగా చేసిన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మన ఆదిమూలం సురేష్ గారు, వీళ్ళందరితో కూడా మాట్లాడి సమావేశం వేసుకుంటాం. ఇట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్. ఇక్కడ మేయర్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కమిషనర్ ఎంత శక్తిమంతుడైనా చట్టానికి లోబడి ఉండవలసిందే అనే సంకేతాన్ని ప్రపంచానికి, దేశానికి ఇవ్వదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, ఎక్కడ
ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. మూడవది, మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం. మేయర్ గారు ఓకే రైట్